ఫ్రెండ్స్, చూడండి, ఇది ఆ ఏనుగు పనుకురాయి మీకు కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ వీడియో షూట్ చేసుకోవడానికి, ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా న్యాచురల్గా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఏనుగురాయి. ఏనుగు పనుకురాయి అంటారు. ఇది ఎక్కడుందంటే వీరఘట్టం నుంచి దోన్బైకి వెళ్ళే రూట్లో అచ్చపోలస దాటిన తర్వాత ఉంటుంది. వీరఘట్టం నుంచి వస్తే మీరు ఇలా చూస్తే ఒక ఏనుగు పడుకున్నట్టుగా ఉంది కదా, ఇదే ఏనుగురాయి అంటారు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఒక ఏనుగు ఇలా రాయిలా మారిపోయింది అంటారు. అయితే కొన్నిసార్లు సాయంత్రం పూట జనాలు వచ్చి దీని పైకి ఎక్కుతారు. చూడడానికి పైనుంచి చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ. ఒకసారి మీకు ఇది చూపిస్తాను. చూడండి క్లియర్గా ఇక్కడ నుంచి ఏనుగు పడుకున్నట్టుగానే ఉంది కదా. ఈ పక్కన జీడి చెట్లు అవన్నీ వేశారు. ఇప్పుడు దీని పైకి ఎక్కుదాం. యాక్చువల్గా ఇలాంటి ప్రాంతాలకి ఒంటరిగా వెళ్ళకూడదు, ఎందుకంటే ఏదేమైనా ఎవరు తెలియదు కదా. తోడు తీసుకుని వెళ్ళాలి. కాకపోతే మనం సింగిల్ యూట్యూబర్, ఎవరు మనకి హెల్ప్ చేయరు. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మనకు మాత్రమే ఇంట్రెస్ట్. అటు వెళ్తే ఆ కొండ అది కనిపిస్తుంది, అక్కడ రేకులు, అది గోపాలపురం. అలాగ వెళ్తే అక్కడ వీరఘట్టం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఈ పైకి ఎక్కాలన్నమాట. ఆ వైపు నుంచైనా చూస్తే నా షేప్ కనిపిస్తుంది. ఇలా ఎక్కాలి. సాయంత్రం సమయాల్లో అయితే వస్తారు జనాలు బాగా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెట్లు తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇవి కొండ తామర చెట్లు. వీటి పిక్కల్ని తింటారు, అచ్చం శనగగుడ్లో ఉంటాయి. కానీ ఇవి ఆల్రెడీ పగిలిపోయాయి. చూడండి ఎలా పువ్వు విచ్చుకుందో. కాయలుగా ఉన్నప్పుడే తెంచుకోవాలి. నేనైతే వీడియోలో కనిపించను, ఎందుకంటే మీకు చూపించాలంటే నేను కనిపించకూడదు. ఈ కొండ తామర చెట్టు నుంచి బంకను కూడా తీస్తారు, బాగుంటుంది. చూడండి ఎలా ఉంది స్లోపు. ఇలా ఎక్కాలి పైకి. ఇక్కడ రాయి ఎంత చూడండి, రాయి గరుగ్గా ఉంది కాబట్టి కాలు నిలవడానికి అవకాశం ఉంటుంది. అదే ఫ్లాట్గా ఉండి స్మూత్గా ఉంటే సర్ఫేస్ ఎక్కడం కష్టం. చూడండి మొత్తం తాటి చెట్లే. ఇలా ఎక్కొచ్చు ఆ విధంగా, కాకపోతే కొంచెం ప్రమాదం. ఇలా సింపుల్గా ఒక దారి ఉంది, ఇలా పైకి ఎక్కుదాం. ఇప్పటికి ఆయాసం వచ్చింది కొంచెం మంది ఎక్కేసరికి. సింపుల్గా
ఇలా ఎక్కుంటే వెళ్ళిపోతే పర్లేదా, నో ప్రాబ్లం. ఏదో చూడడానికి ఈ చెట్టు బాగుంది, పూలు కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి. ఈ వాసన ఎలా ఉందో కానీ పచ్చి వాసన వస్తుంది. ఇలా అయితే ఇప్పుడు పైకి ఎక్కుతాం. ఇలా పైకి ఎక్కాలి. ఇలా ఇక్కడ చూడండి, ఇలా ఎప్పుడైనా రాయలు ఎక్కేటప్పుడు ఇలాంటివి కనిపిస్తే కర్వ్స్, వీటిపైన చేయి పట్టుకుంటే ఎక్కడానికి వీలుగా ఉంటుంది. వచ్చాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇదే రాయి. ఇక్కడ ఏదో ఇంగ్లీష్లో రాసున్నారు, యువర్ స్మైల్ మేక్స్ మీ ఫీల్ లైక్ సంథింగ్. For that wish to do anything when you are in my dream, it seems to me like a sweet cream, ice cream. చూడండి అంత బాగుంది పైనుంచి వ్యూ. చిన్నపాటి షూటింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ, మంచి లవ్ సీన్స్ కూడా చిత్రీకరించుకోవచ్చు, బాగుంటుంది. ఇలా అంచు నుంచి వెళ్దాం చూడండి. ఎక్కడ నేను ఎడిటింగ్ చేయట్లేదు, ప్లాన్ చేయట్లేదు, డైరెక్ట్ వీడియోనే అప్లోడ్ చేసేస్తాను. చాలా హైట్ ఉంది, మనకి ఫీడ్స్లో కొలవడం తెలియదు. నాకు అక్కడ నుంచి తీసాను వీడియో, స్టార్టింగ్ వీడియో. అక్కడ మీరు చూడొచ్చు, చెట్టు కింద ఒక బైక్ కనిపిస్తుంటుంది. ఇది చుట్టూ ఏమున్నాయో చూద్దాం, తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏమున్నాయో తీద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా లోతుంది ఇక్కడ నుంచి. పాపం ఎండకు అనుకుంటా వాడిపోయినాయి బాగా, రాయి వేడికి. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ మీకు వీరఘట్టం దగ్గరలో అంటే పాలకొండ, శ్రీకాకుళం, పార్వతీపురం దగ్గరలో ఉంటే ఇక్కడ మంచి షూట్ చేసుకోవచ్చు ఏదైనా వీడియోస్ అయినా. కాకపోతే కొంచెం ఎక్కడం ప్రమాదకరం, కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించి ఎక్కితే చాలా బాగుంటుంది. చూడండి ఈ చెట్టు ఎంత బాగుంది. ఇక్కడ నిల్చుని రాయి పైన నిల్చుని ఫోటో తీసుకుంటే సూపర్ కనిపిస్తుంది చెట్టు. ఇది కూడా కొండ తామర చెట్టే. ఇదేవో ఉన్నాయి. అక్కడ చిన్న ఊరు కనిపిస్తుంది కదా, అది పెద్దూరు. అల్ల చివర అటు కనిపిస్తుంది ఒక కొండ. ఆ కొండ అది మా ఊరే, టవర్ దాటి కనిపిస్తే. చూడండి రాయలు ఎంత బాగున్నాయి. ఇలా కూడా మనం నీట్గా తీసుకోవచ్చు. ఇది ముల్లి చెట్టు, ఎంత సార్పునే ముళ్ళు చూడండి. ఒక్కొక్క ముళ్ళు చిన్న చిన్న గుహలు లాంటివి ఉన్నాయి కింద. చెప్పాను కదా ఇలా పట్టుకుంటే సపోర్ట్ దొరుకుద్ది. ఏమి ఇక్కడ పాములు ఉండొచ్చు, పాములు అయితే ఇంత వేడి దగ్గర ఉండవు రాయి దగ్గర. ఇవి కూడా చూడండి చాలా బాగుంది వ్యూ.
మీరు షూట్ చేసుకోండి, ఇక్కడికి రండి, సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, టూర్ అయిపోయింది. ఏనుకొండ రాయి టూరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.